శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈ రోజుల్లో మనకు చిన్న మాట పడితేనే ఒంటికి ముళ్ళు గుచ్చినట్టు అయిపోతుంది. ట్రాఫిక్లో ఎవరైనా హారన్ కొడితే కోపం, ఇంట్లో చిన్న తేడా వస్తే కోపం, ఆఖరికి ఫోన్ కాస్త స్లో అయితేనే విసుగు వస్తుంది. కోపమే తన శత్రువు అని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా జయించాలో ఎవరికి తెలియదు. కానీ మహారాష్ట్రకు చెందిన ఏక్నాథ్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన వింటే సహనం అనే ఆయుధంతో ఎంతటి మురుకున్నైనా ఎంతటి శత్రువునైనా ఎలా మార్చుకోవచ్చో అర్థమవుతుంది. కోపం మీద గెలిచి ప్రపంచాన్ని గెలిచిన ఒక మహానుభావుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రకు చెందిన ఏక్నాథ్ చాలా గొప్ప భక్తుడు. ఆయనకు కోపం అనేదే రాదు. ఎంతటి పరిస్థితుల్లో అయినా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒక రోజు కొందరు ఆకతాయిలు ఎలాగైనా ఏక్నాథ్కు కోపం తెప్పించాలని ఒక పందెం కాశారు. ఎవరైతే ఏక్నాథుడికి కోపం తెప్పిస్తారో వారికి 200 రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఏక్నాథుడి మంచితనం తెలిసిన వారెవరూ మొదట్లో ఆ పని చేయడానికి ముందుకు రాలేదు. కానీ చివరకు ఒక యువకుడు డబ్బు ఆశతో ఆ సవాల్ను స్వీకరించాడు. మరుసటి రోజు ఉదయం ఆ యువకుడు ఏక్నాథ్ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఏక్నాథ్ తన పూజా మందిరంలో దేవుణ్ణి ధ్యానిస్తూ లీనమై ఉన్నాడు. ఆ యువకుడు కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా నేరుగా పూజా మందిరంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు, పూజలో ఉన్న ఏక్నాథ్ ఒడిలో పోయి కూర్చున్నాడు. అలా చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుందని ఆ యువకుడు అనుకున్నాడు. కానీ ఏక్నాథ్ అసలు కోప్పడలేదు. పైగా ఎంతో ప్రేమగా నవ్వుతూ, నాయనా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇంతగా ప్రేమించి నా ఒడిలో కూర్చునే భాగ్యం నీకే దక్కింది. నీ ప్రేమ చాలా గొప్పది అన్నాడు. అప్పుడు ఆ యువకుడు నిరాశపడ్డాడు. అయినా ఆ యువకుడు ఆశ వదల్లేదు. ఎలాగైనా 200 రూపాయలు గెలవాలని మరో ప్లాన్ వేశాడు. భోజనాల సమయం అయ్యింది. ఏక్నాథ్ ఆ యువకుడు కలిసి భోజనానికి కూర్చున్నారు. ఏక్నాథ్ భార్య గిరిజాబాయ్ ఎంతో ప్రేమతో భోజనం వడ్డించారు. ఆమె అన్నంలో నెయ్యి వడ్డించడానికి కిందికి వంగిందో లేదో ఆ యువకుడు ఒక్కసారిగా ఆమె వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఈ ఘోరమైన పని చూసైనా ఏక్నాథ్ మండిపడతాడని ఆ యువకుడు ఆశించాడు. కానీ ఏక్నాథ్ చాలా ప్రశాంతంగా భార్యతో, గిరిజా జాగ్రత్త, ఆ యువకుడు కింద పడిపోతాడేమో చూడు అని అన్నాడు. భర్తకు తగ్గట్టే గిరిజాబాయి కూడా ఎంతో గొప్పగా స్పందించింది. ఆమె నవ్వుతూ, భయపడకండి, నాకు మన బిడ్డ హరిని వీపు మీద కూర్చోబెట్టుకొని ఇంటి పనులు చేయడం అలవాటే. ఈ బాబును కూడా కింద పడకుండా చూసుకుంటాను అని అంటుంది. ఆ దంపతుల క్షమాగుణాన్ని, సహనాన్ని చూసి ఆ యువకుడు షాక్ అయ్యాడు. అతనిలో ఉన్న డబ్బు ఆశ పూర్తిగా పోయింది. తను చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకొని గిరిజాబాయి వీపు మీద నుంచి కిందికు దిగి ఏక్నాథ్ కాళ్ళపై పడి కన్నీళ్లతో క్షమాపణ కోరుకున్నాడు. ఈ కథ కేవలం ఎప్పుడో 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు. ఇది మన అందరి జీవితాలకు ఒక అర్థం. ఈ రోజుల్లో మనం ఒక చిన్న అవమానాన్ని భరించలేక కక్షలు పెంచుకుంటున్నాం, రివెంజ్ తీసుకోవాలని చూస్తున్నాం. కానీ ఏక్నాథ్ గారు మరియు వారి భార్య గిరిజాబాయి గారు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. కోపానికి తిట్టుతో సమాధానం ఇస్తే గొడవ పెరుగుతుంది. కానీ కోపానికి ప్రేమ మరియు ఓర్పుతో సమాధానం ఇస్తే ఎదుటి వారిలో ఉన్న క్రూరత్వం చచ్చిపోయి పశ్చాత్తాపం పుడుతుంది. మనల్ని ఎవరైనా బాధ పెట్టాలని చూసినప్పుడు మనం కూడా కోపడితే వాళ్ళు గెలిచినట్టు. కానీ మనం ప్రశాంతంగా నవ్వగలిగితే వాళ్ళ అహమే ఓడిపోతుంది. మనం కూడా చిన్న చిన్న విషయాలకు ఆవేశపడడం తగ్గించుకుందాం. మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో కోపానికి బదులు కొంచెం సహనాన్ని, ప్రేమను పంచుదాం. నిజమైన సాధువులు సహనాన్ని, శాంతాన్ని ఏ శక్తి కూడా నశింపజేయలేదు. కోపాన్ని ప్రేమతో, ఓర్పుతో జయించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.